కొలంబియా విశ్వవిద్యాలయంలోని వైజ్ఞానిక విభాగానికి అతిథులుగా వచ్చాం. కాస్త మర్యాదగా నడుచుకోండి. ప్లానిటోరియంకు వెళ్ళినప్పుడు చేసిన రహస్య ఇక్కడ చేయదు. పదండి పెడదాం. అందరూ కలిసి ఉండండి. మెట్ల మీదుగా బిల్డింగ్ లోపలికి వెళ్ళండి. ఎందుకు ఆదిత్య వెళ్ళు అతనికి ఇతనికి ఎందుకు అని చెప్పారు. ఎంట్రన్స్ సిటీ ఉందిగా అందుకు చౌదరిగా దింపండి. ఎందుకు ఎంట్రన్స్ సిటీ ఉందిగా ఉంది. ఉంది సార్. అందుకు చౌదరిగా దింపండి. ఎందుకు ఎంట్రన్స్ సిటీ ఉందిగా. రెడీయా ఆదిత్య? చౌదరిగా దింపండి. ఎందుకు ఎంట్రన్స్ సిటీ ఉందిగా. రెడీ సార్. ఎందుకు ఎంట్రన్స్ ఇటే ఉంది. చౌదరిగా దింపండి. ఎందుకు ఎంట్రన్స్ సిటీ ఉందిగా. రెడీ సార్. ఎందుకు ముందు స్టార్ట్ చేస్తున్నావు. ముందు స్టార్ట్ చేస్తున్నావు. ఎందుకు అక్కడ ఉంది. ముందే స్టార్ట్ చేస్తున్నావు. అంటే తను చిన్నగా వై అంటాడు సార్. అది ఎక్కడ పై నేను చెప్పమంటూ ఈ క్యారెక్టర్ కదా. 5:15. ఎందుకు పై ఎక్కడ ఉంది? ఓకే. డౌట్ ఏం చెప్పినాక అర్థం కదా. అంటే ఎందుకు అనేది 5:14-15 మధ్యలో స్టార్ట్ అవుతుంది. అది జస్ట్ నోరు చిన్నగా వై అని తెలుస్తాడు ఇంగ్లీష్లో. అయితే ఎంట్రన్స్ సిటీ ఉందిగా. ఏం నాకు ఎందుకు చెప్పినా కదా. డాడీ నన్ను చౌదరిగా దింపండి. ఎందుకు ఏడుంది పై ఏడుంది. నేను ఒరిజినల్ ఇంగ్లీష్ది ఆ లిప్సింగ్. వదిలేసి నాకు డబ్బింగ్ ఓకే. ఇంగ్లీష్ డాడీ నన్ను చౌదరిగా దింపండి. ఎందుకు డైరెక్ట్ ఎందుకే ఉంది. ఏం లేదా? ఎందుకు లేట్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ టేక్ కొద్దిగా. ఎందుకు ఎంట్రన్స్ ఇటే ఉందిగా. అతని ఎక్స్ప్రెషన్ చూసా. ఎందుకు ఎంట్రన్స్ సిటీ పైన ఉందిగా. అది రావట్లా మాట ఏదో డైలాగులు ఉందా అక్కడ దాన్ని సెట్ చేద్దామని చేస్తున్నాడు. ఎందుకు ఎంట్రన్స్ సిటీ పైన ఉందిగా. అది రావట్లా. ఎందుకు ఎంట్రన్స్ ఇటువైపే ఉందిగా. అట్లా వస్తుంది. ప్లేన్ వర్షన్ వస్తుంది. ఐ వాంట్ మోడ్యులేషన్. ఎందుకు ఎంట్రన్స్ ఇటే ఉందిగా. వాయిస్ కొద్దిగా రైట్. ఓకే. ఎందుకు ఎంట్రన్స్ ఇటే ఉందిగా. ఎందుకు అట్లా వస్తుంది. ఎందుకు సార్? ఎందుకు ఎంట్రన్స్ ఇటువైపే ఉంది. ఎందుకు సింపుల్ వర్డ్. ఎందుకు అన్నది వద్దు మరి. ఎందుకు ఎంట్రన్స్ ఇటువైపే ఉంది. ఓకే సార్. సింపుల్. ఎందుకు ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కాలంలో నేను దిగడం బాగోదు. ఈ వాయిస్ ఎవరిదో విన్నారా? డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కాలంలో నేను దిగడం బాగోదు. ప్రేమ దేశం సినిమాలో వినీత్ వాయిస్ అది. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కాలంలో నేను దిగడం బాగోదు. రెడీ శశి. ప్రేమ దేశం సినిమా ఉందిగా తమ్ము. దాంట్లో వినీత్ కి డబ్బింగ్ చెప్పిన వాయిస్. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కాలంలో నేను దిగడం బాగోదు. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కాలంలో నేను దిగడం బాగోదు. రెడీ. ఓకే సార్. సార్ డైలాగ్ చెప్పాలి. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇక్కడ నేను ఇలా దిగితే బాగోదు. డాడీ ఇక్కడ అందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇక్కడ నేను దిగితే అంత బాగోదేమో. కొద్దిగా లైవ్ చేసి చెప్పాలి. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ అందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇక్కడ నేను డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కాలంలో నేను దిగడం బాగోదు. ఇంత ఖరీదైన కార్లో నేను ఇక్కడ దిగడం బాగోదు. ఖరీదైన కార్లో ఓకే. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. సారీ. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కాలంలో నేను దిగడం బాగోదు. ఓకే సార్.
ఓకే సార్. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ అందరూ మధ్యతరగతి వాళ్ళు. ఫైన్ సార్. ఓకే, వచ్చినా కదా? ఇంకొకసారి చెప్తాను సార్. Ready? ఓకే. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ అందరూ మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళు ఇంత ఖరీదైన కార్లో నేను దిగడం బాగోదు. ఇక్కడ పిల్లలందరూ ఇంత ఖరీదైన కార్లో నేను దిగడం ఇంత ఖరీదైన కార్లో నేను దిగడం బాగోదు. ఓకే. Ready? ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇక్కడ నేను ఖరీదైన కార్లో దిగడం మంచిది కాదు. ఇంత ఖరీదైన కార్లో దిగడం బాగోదు. బాగోదు అన్న మంచిది కాదు. ఇంత ఖరీదైన కార్లో ఇక్కడ డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు ఇంత ఖరీదైన కార్లో నేను దిగడం బాగోదు. ఇంత ఖరీదైన కార్లో నేను దిగడం బాగోదు. ఇంత ఖరీదైన కార్. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు ఇంత ఖరీదైన కార్లో నేను దిగడం బాగోదు. ఓకే. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ అందరూ పిల్లలు మధ్యతరగతి వాళ్ళు. ఏమైంది? ఇక్కడ పిల్లలందరూ. ఇక్కడ పిల్లలందరూ ఓకే. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇక్కడ నేను ఖరీదైన కార్లో దిగడం బాగోదు. Dialogue clarity లేదు. ఇంత ఖరీదైన కార్లో దిగడం. ఇంత ఖరీదైన కార్లో దిగడం బాగోదు. డౌట్ వస్తుంది, స్పీడ్ వస్తుంది. ఓకే. ఖరీదైన కార్లో నేను దిగడం బాగోదు. వింటావా ఇట్లా? రెడీ సార్. ఒకసారి. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఖరీదైన కార్లు ఇక్కడ నేను దిగడం బాగోదు. మధ్యతరగతి వాళ్ళని విను, రోల్ అవుతుంది. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇక ఖరీదైన కార్లు ఇక్కడ నేను. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఖరీదైన మధ్య అని వస్తుంది. మధ్యాహ్నం మధ్య నువ్వు ఎంత స్పీడ్గా చెప్పినా పదాల్లో క్లారిటీ అయితే 100% ఉండదు. శ్రవణ రైస్ పెట్టావా? టేక్. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇక్కడ నేను ఖరీదైన కార్లు దిగడం బాగోదు. ముందు చెప్పేసా. మధ్య తరగతి వాళ్ళు. ఇక్కడ మళ్ళీ రెండోసారి ఇక్కడ అంటాం. మంచి ఇంత ఖరీదైన. ఇంత ఖరీదైన. ఒకసారి వింటారా సార్? ఇంకొకసారి. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు ఇంత ఖరీదైన కార్లో నేను దిగడం బాగోదు. మధ్యతరగతి వాళ్ళని చిన్న కామా ఇచ్చాడు. ఓకే సార్. డాడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన. ఓకే సార్. టేక్ సార్. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. నేను ఇంత ఖరీదైన కార్లో దిగడం మంచిది కాదు. ఏమైంది? సారీ సార్. ఈ మధ్య లవ్ చేస్తున్నావే ఏమన్నా? ఉంటేనే ఈ పనికి మనం. లేదు లేదు. ఈరోజు వ్యాలంటైన్స్ డే ముందే టైం ఇచ్చినావా ఏంటి? అలాగైతే డ్రాన్ కదా సార్. నార్మల్గా అయితే టేక్ ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కార్లో దిగడం బాగోదు. దిగడం అనంగా నేను అందుకే చెప్తున్నా ఇంట్లో కలిపేసి. సార్ వింటారా? ఇంకొకసారి విన్నాను. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు ఇంత ఖరీదైన కార్లో నేను దిగడం బాగోదు. వాళ్ళ కోసం నన్ను వాళ్ళ ఇంట్లో వల్ల డిస్టర్బెన్స్ ఉందేమన్నా? లేదు సార్. టేక్ సార్. రెడీ. ఓకే. టేక్ సార్. ఓకే. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కార్లో దిగడం బాగోదు. వాళ్ళ టేక్ అని నిలబెడతావేంటి? Ready? One more. టేక్ సార్. ఎంట్రన్స్ ఇటే ఉందిగా. డాడీ ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కార్లో దిగడం బాగోదు. ఓకే. ఇలా డైలాగులు మీకే కాదు ఎవరికైనా డౌట్ఫుల్గానే ఉంటుంది, కానీ ఆ టైంలో కంగారు పడకూడదు. కంగారు పడ్డం అనుకో నెక్స్ట్ డైలాగ్ చెప్పలేదు. అది ఓకే. నెక్స్ట్ శ్రవణ్ సార్ మైక్ ఒకసారి ఇచ్చేసి. ఏమైంది? పైకి కొంచెం పై డౌన్ అయిందా? పై. ఫస్ట్ నుంచి ఇంతే ఉంది. మొన్న మేము ఇట్లా చెప్పినాము, డౌన్ అయిపోవచ్చు. ఫస్ట్ నువ్వు ఎప్పుడైనా మైక్ సెట్ చేసుకోవాలి, లేకపోతే ఏమైతే మీకే ప్రాబ్లం అవుతుంది. అంటే ఇది నార్మల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మామూలుగా ఉంది, కానీ లాస్ట్ సీన్లోకి పోతే నువ్వు ఇట్లా వంగినావు అనుకో కష్టం అవుతుంది. కాబట్టి అది ఒకటి బాడీ సెట్ చేసుకో. నెక్స్ట్
నెక్స్ట్ అక్కడ పెట్టు. వాళ్ళ కోసం నన్ను దీన్ని నమ్ముకుని చెక్క బండి కొనుక్కోమంటావా? నీకు ఎలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు నాకు కదా. చదువు రాకే కాదు. రాకే ఇదంతా. అంతగా నువ్వు నా దగ్గర ఉంటే బతుకుతుంది. వాళ్ళ కోసం నన్ను దీన్ని నమ్ముకుని చెక్క బండి కొనుక్కోమంటావా? నీకు ఎలాగో అంతే. ఆదిత్య డైలాగ్ చెప్పు. వాళ్ళ నమ్ముకొని నా కోసం వాళ్ళ కోసం ఒకసారి. వాళ్ళ కోసం నన్ను ఈ ఖరీదైన కారు నమ్ముకోమంటావా? వాళ్ళ కోసం నన్ను దీన్ని నమ్ముకుని చెక్క బండి కొనుక్కోమంటావా? నీకు ఎలాగో మన వాళ్ళని నమ్ముకొని నన్ను జట్కా బండి వాళ్ళ కొనుక్కోవాలా? కోసం నేను ఇది అమ్ముకొని వాళ్ళ చెక్క బండి కోసం నేను ఇది అమ్ముకొని వాళ్ళ చెక్క కోసం బండి. దీన్ని నమ్ముకొని నన్ను చెక్క బండి వాళ్ళ కొనుక్కోమంటావా? కోసం నేను అమ్ముకొని నేను చెక్క బండి Ready? కొనుక్కోమంటావా? రెడీ సార్. పైన ట్రాక్ బీట్. లీడివు. నువ్వు ఇంకా ముందు నుంచి ప్లే చేయి. అక్కడ ప్లే. ఇంత ఖరీదైన కారులో దిగడం బాగోదు. వాళ్ళ కోసం దీన్ని నమ్ముకొని నన్ను చెక్క బండి కొనుక్కోమంటావా? విడిపోతున్నాయి బరా. వాళ్ళు నమ్ముకొని నన్ను జట్కా సింగిల్ వర్డ్ కదా, విడబడుతున్నాం ప్రతి పదం. డౌట్ డైలాగ్ ఎత్తుకుంటున్నాం. ఓకే సార్. టేక్ సార్. ఇంత ఖరీదైన కారులో దిగడం బాగోదు. వాళ్ళ నమ్ముకొని నేను ఈ బండి రిపీట్. వ్యాలంటైన్స్ డే నాలుగో వాళ్ళ కోసం దీన్ని నమ్ముకొని వాళ్ళ కోసం నన్ను దీన్ని వాళ్ళ కోసం నన్ను దీన్ని నమ్ముకోమంటావా? టేక్ చెక్క సార్. వాళ్ళ కోసం దీన్ని ఇంత ఖరీదైన కారులో దిగడం బాగోదు. వాళ్ళ కోసం దీన్ని నమ్ముకొని నన్ను చెక్క బండి కొనుక్కోమంటావా? ఆహా. వాళ్ళని నమ్ముకొని జట్కా బండి కొనుక్కోమంటావా? సింగిల్ వర్డ్ ఉంది. వాళ్ళు ఉన్నారు సింగిల్ వర్డ్ కదా. వాళ్ళ కోసం నేను ఇది నమ్ముకొని నన్ను అనుకోండి, నన్ను మెమొరీ నాకు లేదంటే నాకు చాలా కష్టమవుతుంది మళ్ళీ. రెడీ? క్లారిటీ ఒక్కసారి ప్లే చేయండి. ప్లే చేయండి. ఇంత ఇంత ఖరీదైన ఖరీదైన కారు కారులో దిగడం బాగోదు. వాళ్ళ కోసం నన్ను దీన్ని నమ్ముకుని చెక్క బండి కొనుక్కోమంటావా? వాళ్ళ కోసం నన్ను దీన్ని అమ్ముకొని జట్కా బండి కొనుక్కోమంటావా? ఓకే రెడీ. టేక్. ఇంత ఖరీదైన కారులో దిగడం బాగోదు. వాళ్ళ కోసం దీన్ని నమ్ముకుని చెక్క బండి. ఏమయ్యా మీ ఆయన కోసం వెయిటింగ్ ఇల్లండి, అందరికీ అదే ట్రబుల్ ఉన్నట్టుంది. టేక్. టేక్ సార్. ఇంత ఖరీదైన కారులో దిగడం బాగోదు. వాళ్ళ కోసం నన్ను దీన్ని నమ్ముకొని జట్కా బండి కొనుక్కోమంటావా? ఓకే. కానీ వాయిస్ ఇంకో క్రాక్ అయిపోతుంది నువ్వు. అంటే జలుబు చేసి ఇంకొంచెం. అందరికి గిద్దామని వచ్చావు. లేదు సార్, కొంచెం తగ్గాకే వచ్చా. ఆ నెక్స్ట్ డైలాగ్. కొనుక్కోమంటావా? నీకు ఎలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు నాకు కదా. చదువు ఆదిత్య నువ్వు ఇట్లా సార్ చెప్తాను. ఓకే ఇంగ్లీష్ సినిమాలు నీ వాయిస్ బాగా సూట్ అవుతుంది. అంటే ఇక్కడ మాడ్యులేషన్ ఉండవు కదా. నీకు ఎలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు నాకు కదా. చదువు రా. చూసా అప్పుడు ప్రేమ దేశం సినిమా అప్పుడు జరిగిన డబ్బింగ్ వాళ్ళు డబ్బింగ్ చేస్తున్నారు. రెడీ? సార్ ఒకసారి పైలట్ సార్. కొనుక్కోమంటావా? నీకు ఎలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు నాకు కదా. చదువు నీకు ఎలాగో మన స్థాయి స్కూల్లో నీకెలాగో మన స్థాయి స్కూల్లో చదువుకోవడం చదువుకోవడానికి సీటు దొరకదు కదా. దొరకదు కదా, దొరకదు అంటావు. దొరకదు కదా. దొరకదు కదా. ఇంకోసారి. కొనుక్కోమంటావా? నీకు ఎలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు నాకు కదా. చదువు రాకే కాదు. మన స్థాయి స్కూళ్ళల్లో మన స్థాయి స్కూళ్ళల్లో సీట్ దొరకదు కదా. నీకెలాగో మన స్థాయి స్కూళ్ళల్లో చదువుకోవడానికి సీటు దొరకదు కదా. మీలో ఎవరైనా శివరాత్రి నిద్రపోకుండా రండి అంటే రండి, మొత్తం శివుడు సినిమాలు ప్రాక్టీస్ చేయండి. ఇల్లు డే నైట్. సార్ టేకా. ఏమ్మా? ఒక్కసారి విని డే నైట్ ప్రాక్టీస్ శివరాత్రి అర్థం చేయొచ్చు కొత్తగా. వీళ్ళు ఎవరైనా ఒకసారి వినిపించమ్మా పైలట్. కొనుక్కోమంటావా? నీకు ఎలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు నాకు కదా. చదువు రాకే కాదు. ఓకే. సార్ డైలాగ్ వచ్చిందా బయట చెప్తే? నీకెలాగో మన స్థాయి స్కూల్లో సీట్ దొరకదు అనుకుంటావా? నీకెలాగో మన స్థాయి స్కూల్లో సీట్ దొరకదు అంటావా? దొరకదు కదా. దొరకదు కదా. నీకెలాగో మన స్థాయి స్కూల్లో సీట్ దొరకదు కదా. అంతేనా? నీకెలాగో మన స్థాయి స్కూల్లో సీట్ దొరకదు కదా. స్కూళ్ళల్లో మన స్థాయి స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో సీట్ దొరకదు కదా. స్కూళ్ళల్లో నీకెలాగో మన స్థాయి స్కూళ్ళలో సీటు దొరకదు కదా. నీకెలాగో మన స్థాయి స్కూల్లో సీట్ ఒకసారి మనోడు చెప్తాడు, మనోడు చెప్పిన తర్వాత మీరు చెప్పేయండి. రండి. సార్ సుశాంత్. ఎలాగో మన స్థాయి స్కూళ్ళల్లో సీట్ దొరకదు కదా. ఆ మెంబర్ సాధన చేస్తే ఏం లేదు, దాన్ని చేయాల్సిన నాకు మెంబర్ అసలు ఉండదు. వింటారా? ఒకసారి ప్లే చేయండి. దాన్ని తెలుగులో
స్థాయి స్కూల్లో సీటు దొరకదు కదా, చదువుకోవడానికి ఫస్ట్ తర్వాత నీకెలాగో చదువుకోవడానికి నీకెలాగో మన స్థాయి స్కూల్లో చదువుకోవడానికి సీటు దొరకదు కదా, ఎలాగో మన స్థాయి స్కూళ్ళలో ఎలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీటు దొరకదు కదా. ఎలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడం సీటు చెక్కబండి కొనుక్కోమంటావా? నీకెలాగో మన స్థాయి స్కూల్లో చదువుకోవడానికి సీట్ దొరకదు నాకు కదా. చదువు రాకేం కాదు. సీటు దొరక్క సీటు దొరకదు కదా కదా అంటాడు. కదా, అందుకే ఇక్కడ చదువుకుంటాం. టేక్ సార్. రెడీ కొనుక్కోమంటావా? నీకెలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీటు దొరకదు కదా. ఓకే సార్ చెప్పండి. ఎస్ సార్. నీకెలాగో మన సారీ అక్కడే మన స్థాయి నీకెలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. నీకెలాగో మన స్థాయి స్కూల్లో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. స్కూళ్ళల్లో ఓకే. నీకెలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. ఓకే. టేక్ సార్. టేక్ సార్. ఓకే. తెలంగాణ స్టార్ట్ అయింది. ఓకే అమ్మా. నీకెలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. కొంచెం ఇంకా స్లో, కొంచెం స్లో. టేక్ సార్. ఓకే. కొనుక్కోమంటావా? నీకెలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. కొంచెం స్లోగా స్లోగా సార్. ఇంకా స్లోనా. ఇంకా ఒక 2% తగ్గించండి చాలు. కొనుక్కోమంటావా? నీకెలాగో మన స్థాయి స్కూల్లో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. మళ్ళీ ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ ఇంకొక 2% పరిగెడుతున్నాడు. అతన్ని చూసి ఇంకా స్లోగా చెప్పు. కరెక్ట్ లేదు సార్. కొంచెం స్లోగా చేయండి. వాటే. ఓకే. వింటారా లేకపోతే? అలా డైలాగ్ వచ్చింది, ఫాస్ట్ డైలాగ్ అవుతున్నారు వచ్చు, అంతే. స్పీడ్ అవుతుందట. కొనుక్కోమంటావా? నీకెలాగో మన స్థాయి స్కూల్లో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. రోల్ అయిపోతుంది, స్కూళ్ళ దగ్గర నుంచి రోల్ అయిపోతుంది. నీకెలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. ఇప్పుడు మీది వినండి. సార్ చెప్పారు కదా, ఆ. అది చెప్తాను ఒకసారి వినండి. ఆ. నీకెలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీటు దొరకదు కదా. బాగుంది, సూపర్. అంత స్లో, ఫాస్ట్ అవుతుంది. వింటారా మళ్ళీ? ఫాస్ట్ అవడం వల్ల రోల్ అవుతుంది. ఫాస్ట్ అవడం వల్ల. ఫాస్ట్ అవడం నీకెలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీటు దొరకదు కదా. అద్భుతంగా ఉంది. ఏమండి సార్? ఓకే సార్. రెడీ టేక్. బండి కొనుక్కోమంటావా? నీకెలాగో మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. తగ్గించి వాల్యూ మాత్రమే చదువుకోవడానికి స్కూళ్ళల్లో నీకెలాగో మన స్థాయి స్కూల్లో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. ఈ పిల్లకి ఏం నేర్పిస్తున్నా? వాల్యూ తగ్గించు. టేక్. లీడ్ ఎప్పుడు ఇవ్వాలి? కింద మీడియాలో పెట్టాం. రెడీయా? ఓకే సార్. టేక్. టేక్ సార్. లీడ్ వెయిట్ చేయాలని చెప్తున్నా కదా, ముందు పెట్టి టేక్. ఇంకా అక్కడ పెట్టి టేక్. బండి కొనుక్కోమంటావా? నీకెలాగో మన స్థాయి స్కూల్లో చదువుకోవడానికి సీట్ దొరకదు కదా. చదివేశారు. ఫాస్ట్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫాస్ట్ స్కూల్లో చదువుకోవడానికి సీట్ దొరకదు నాకు కదా. చదువు రాకేం కాదు. రాకే ఇదంతా. ఓకే. సుశాంత్ చదువు రాకే కాదు. నాకు చదువు రాక ఇంకా టేక్ సార్. సీట్ దొరకదు కదా. నాకు చదువు రాకేం కాదు. ఓకే. నెక్స్ట్ ఇలా రాకే కదా. నాకు చదువు రాకేం కాదు. రాకే ఇదంతా. రాకే కదా ఇది. రాలేదు. రాకే కదా. రాకే కదా ఇది. వెళ్ళండి సార్. సార్. గెలని జిల్లా సార్ చెప్పండి. రాకే కదా ఇదంతా. సార్. అదొకటి చెప్పండి. ఓకే సార్. అది వెనక్కి వెళ్ళిపోతున్నాం. అదే
ఏడుంది డైలాగ్ ఇదంతా రా ఇది ఇక్కడ ఇది కట్ చేయి ఫ్రంట్ రాకేగా ఇదంతా రాకేగా ఇదంతా రాకే కథ ఇదంతా రాకే కథ ఇదంతా రాకే కథ ఇదంతా అది లోపల తప్పమ్మా రాకే కథ ఇదంతా ఇక్కడ డైలాగ్ టేక్ తీసుకో రాకే ఇదంతా రాకే కదా ఇదంతా టేక్ పైన మ్యూట్ ట్రాక్ మ్యూట్ టేక్ ఎస్ ఓకే అక్కడే రాకే ఇదంతా టేక్ రాకే ఓకే మేడం ఓకే టేక్ టేక్ నాకు సార్ చదువు రాకేం కాదు. రాకే కథ ఇదంతా అంటావా రాకే కథ ఇదంతా రాకే కదా ఇదంతా రాకే కథ ఇదంతా కొంచెం డౌట్ వస్తుంది రాకే కథ ఇదంతా కాన్ఫిడెన్స్ సార్ మీద రాకే కదా ఇదంతా రాకే కథ ఇదంతా నాకు చదువు రాకేం కాదు. రాకే కథ ఇదంతా లిప్సింగ్ రోజు అవుతుంది టేక్ నాకు సార్ చదువు రాకేం కాదు. రాకే కథ ఇదంతా రోజు అవుతుంది రాకే కథ ఇదంతా పోతుంది సార్ రాకే కథ ఇదంతా రాకే కదా ఇదంతా రాకే కదా ఇదంతా రాకే కథ ఇదంతా రాకే కథ ఇదంతా రాకే కథ ఇదంతా ఇదంతా రాకే కదా ఇదంతా రాకే కథ ఇదంతా ఇదంతా రాకే రాకే కథ ఇదంతా పోతుంది డౌట్ రాకే కదా టేక్ నాకు సార్ చదువు రాకేం కాదు. రాకే కథ ఇదంతా పోతుందండి కొడుతుంది పాపంగా చెప్పాను రాకే కదా ఇదంతా రోల్ అవుతుంది రాకే కదా ఇదంతా రాకే కథ ఇదంతా టేక్ రాకే కథ ఇదంతా టేక్ సార్ నాకు చదువు రాకేం కాదు. రాకే కథ ఇదంతా ఓకే సార్ కన్ఫ్యూజ్ అవుతారు నెక్స్ట్ డైలాగ్ ఫోన్ చేసుకోండి చూసుకోండి సార్ మీకు ఒకటే ఎక్కడైతే రోల్ అవుతున్నాయో ఆ పదాలు రాసుకోవాలి అది రాసుకోరు ఎవరు కూడా ఓకే సార్ అది రాసుకుంటే మీకు మంచిది ఎందుకు ఇది డౌట్ వచ్చింది అని. మేమేం చేస్తామంటే సార్. ఒకవేళ ఒక మెయిన్ క్యారెక్టర్ ఇది ఈ సినిమాలో ఇది మెయిన్ క్యారెక్టర్ విలన్ వీడు ఆ, మేము అప్పుడు ఏం చేస్తాం మీకు ఈ పదాలు తిరగకపోతే సార్ మళ్ళీ రానివన్నీ వదిలేస్తాం ఎందుకంటే ఈ సినిమా ఒక రోజు 2 రోజులు 3 రోజులు డబ్బింగ్ పడతాం మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఆ, ఫస్ట్ రోజు ఏం చేస్తాం వదిలేస్తాం ఆ, సార్ మీరు రేపు చూసుకోండి అనేది మీరు ఇంటికి వెళ్ళి మెమరైజ్ చేసుకుని రేపు డబ్బింగ్ దాన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఆహాహా, సార్ ఇక మీరు అది రేపు కూడా చెప్పనికపోతే ఇక మనం మొత్తం తీసి డెలీట్ చేసేసి మా టైం మీతో కట్టిస్తాం రెంట్ అంతా కూడా సార్ అట్లుంటుంది రెడీ నెక్స్ట్ ఓకే రాకే ఇదంతా రానిది రాదని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు దానికి నేనేం సిగ్గుపట్టం లేదు. రాదని ఒప్పుకోవచ్చు అనేది రానని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు. రెడీ ఒక్కసారి ప్లీజ్. పైలట్ చేయాలా పైలట్ పైలట్ అని కాదు ఏం ప్లే చేయాలి సారీ పైలట్ కదా పైలట్ ప్లీజ్. రానిది రాదని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు దానికి నేనేం సిగ్గుపట్టం లేదు. రానది ఒప్పుకోవడానికి సిగ్గెందుకు? రెడీ. రానిది రాదని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు. రానిది రాదని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు. ఎందుకు వద్దా? రానిది రాదని ఒప్పుకోవడానికి రానిది రాదని టేక్ సార్ రెడీ. టేక్ సార్ రాకే కథ ఇదంతా రానిది రాదని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు. ఓకే నెక్స్ట్ వెళ్ళు ఒప్పుకోవడానికి సిగ్గెందుకు దానికి నేనేం సిగ్గుపట్టం లేదు. రెడీ Yeah. దానికి నేనేం సిగ్గుపడట్లేదు ఇంకోసారి ప్లీజ్ దానికి నేనేం సిగ్గుపడట్లేదు దానికి నేనేం సిగ్గుపడ రానిది రాదని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు దానికి దానికి నేనేం నేనేం సిగ్గుపట్టం లేదు. రెడీ ఫ్రీగా ఉంది. రెడీ రెడీ సార్ అరే విజయ్ మర్చిపోతున్నాను టేక్ సార్ రాదని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు. దానికి నేనేం సిగ్గుపడటం లేదు ఈ వాయిస్ కావాలి ఏముందో ఈ వాయిస్ మేము సెలెక్ట్ చేసేసుకుంటాం ఈ సినిమా మా చేతిలో ఉంటాయి ఒకసారి చూడు వినండి లోపలికి వెళ్దాం అబ్బాయి అంతే వినండి దానికి నేనేం సిగ్గుపడటం లేదు చూసారా ఉంటుంది వాయిస్ అంతే దాన్ని అంటే వాడి అదృష్టం అది అంతే వాయిస్ వాడు అది ఇప్పుడు చెప్పాలంటే పిల్లడు ఏం చెప్పండి డైలాగ్ లాగా చెప్పింది అంతే అట్లా రెడీ నెక్స్ట్ డైలాగ్ దానికి నేనేం సిగ్గుపడ దానికి నేనేం సిగ్గుపట్టం లేదు. అసలు అసలేంటి
జిల్లాని గారు సార్ అసలు పెసలు ఏదో అంటున్నాడు చెప్పండి. అసలేంటి? అంతే ఉందా? రెండు ఉన్నాయా? అంతే, అసలేంటి? అసలు అసలేంటి ఒకసారి repeat ఒకసారి చెప్పరా? హైలైట్ అయ్యి దానికి నేనేం సిగ్గుపట్టం లేదు. అసలు అసలేంటి? అసలు ఇతను అన్నాడు కదా. ఇతను అన్నాడు. అబ్బాయి అన్న. అసలు ఏ చెప్పు. ఆ, అసలు టేక్ సార్ నువ్వు లేడీ బావా? లేదు ఇస్తున్నాను సార్. ఏం సిగ్గుపడటం లేదు. టేక్ సార్. సిగ్గుపడటం లేదు. అసలు ఓకే. జిల్లాని గారు దానికి అభిప్రాయం చెప్పండి. సార్ కేకండి. కేకా? ఒక్క నిమిషం. రెడీ? లేడీ బాయ్ టేక్. అసలు అసలేంటి? అంతే. టేక్ తీసుకున్నారా? ఇది ఓకే. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు చెప్పడం ఏంటి? టేక్ అన్నారు. ఈ బాలకృష్ణ గారి దగ్గర కూర్చోబెట్టాలి. ఈ వెంట్రుకలు మొత్తం ఉమెన్స్ కింగ్ లో వాళ్ళ వెంట్రుకలు అక్కడ తయారైంది. టేక్ సార్. అసలు అసలేంటి? ముందు చెప్పారు మీరు ఇప్పుడు. సార్ ఓకే. టేక్. అసలు అసలేంటి? ఈ వాయిస్ మ్యాచ్. నెక్స్ట్. లాస్ట్ వెళ్ళిపో. లాస్ట్ అసలేంటి? ఏం లేదు. ఏం లేదులే. అసలేంటి? ఏం లేదులే. లేదులే వెళ్ళిపోతుంది. ఏం లేదులే. ఏం లేదులే. మేము ఏం చేస్తాం అంటే కార్లోకి వెళ్ళి నేను దిగినప్పుడు కూడా ఎఫెక్ట్ ఇస్తాం అనేది కూడా ఇస్తాం. ఇదిగో ఏం లేదులే. కార్లో దిగేటప్పుడు ఏం లేదులే. ఏం లేదులే. ఏం లేదు. అసలేంటి? ఏం లేదులే. ఏ, ఏం లేదులే. అది అసలేంటి? ఏం లేదులే. అంత కోపం లేదు. అంటే నిజంగా అన్నాడు. అంటే డోర్ తీయడం మీద కోపం చూపిస్తున్నాడు. ఇదిగో, కాదు అది. టేక్ సార్. అసలేంటి? ఏం లేదులే. ఓకే. ఫార్వర్డ్కి వెళ్ళము. ఫార్వర్డ్కి వెళ్ళి మీరు ఈసారి కొద్దిగా టైం చూసుకొని వచ్చినప్పుడు ఈ సినిమాలో మీరు కొన్ని క్లిప్స్ సెలెక్ట్ చేసుకొని రికార్డింగ్ చేసుకొని అది మీరు అవుట్పుట్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ఈసారి అంటే ఇట్లా క్లాసెస్ రాకుండా సపరేట్ టైం పెట్టుకొని వస్తే ఆ క్లిప్స్లో మీరు చూసుకొని నువ్వు కూడా క్లాసెస్ అయిపోయిన మీరు క్లిప్స్ రెడీ హలో చేసి హ్యారీ. హలో హ్యారీ. ఇది వద్దు కానీ సీన్ వెళ్ళిపోయి ఫార్వర్డ్ పీటర్. ఆపో. ఫార్వర్డ్ ఏడుస్తాను కొద్ది రోజుల న్యాయం. హలో హ్యారీ. ఏం సార్? నెక్స్ట్ సీన్ మార్చేసేయి. ఇంకేదో త్వరగా ట్రై అయిపోతుంటుంది. రేపు రాపలే ఉండదు. పోనీ నాకు సీన్ అది అదే చెప్పారు కదా అంతకుముందు లాక్ అమ్మ చేయి. ఒకటి పోనీ ఫార్వర్డ్ వెళ్ళిపో. పోనీ దానివల్ల ఏమైందంటే అమ్మాయి రోల్